హాయ్ అండి. నేను ఇంతకుముందు చేసిన వీడియోలో వారణాసి గంగా ఘాట్స్ కొన్ని చూపించడం జరిగింది. ఈ వీడియోలో మరికొన్ని ఘాట్స్ చూపించడం జరుగుతుంది. రండి మనం గంగా ఒడ్డుకి వెళ్ళి ఘాట్స్ చూద్దాం. నా ప్రయాణం మానస సరోవర ఘాట్ నుండి స్టార్ట్ అయింది. రండి. మానస సరోవర ఘాట్, మానస సరోవర ఘాట్ అండి ఇది. మానస సరోవర ఘాట్ ఈ మెట్లకుంట పైకి వెళ్తే ఆంధ్ర రాష్ట్రం వస్తుందండి. మానస సరోవర ఘాటు, ఆ కనిపిస్తున్న ఘాట్ వచ్చి అదిగండి, ఆ ఘాట్ వచ్చి నారదా ఘాటు. అది వచ్చి నారదా ఘాట్ అండి. అలా పైకి రాజా ఘాట్ అండి. దీన్ని రాజా ఘాట్ అంటారు. ఇక్కడికి వచ్చి స్నానం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే ఈ నాచుకి ఈ మెట్ల మీద జారి పడిపోతారు. చూడండి, ఆయన జారి ఎలా పడిపోయాడో, లెగలపోతున్నాడు. ఈ రాజాఘాట్ దగ్గర స్నానం చేసేవాళ్ళు చాలా కొద్దిగా బీ కేర్ఫుల్గా ఉండాలండి. అంతా నాచు పట్టేసి ఉంది చూడండి. దయచేసి ఈ కాశీకి వచ్చే భక్తులు ఈ యొక్క స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ ఘాట్స్ రోడ్లు దిగాలండి, లేదంటే ఇక నాచు పట్టేసి ఉంది, జారిపోగలరు. ఓం నమ శివాయ ఘాట్ అండి. ఇదిగోండి, ఇక్కడ సాయంత్రం గంగా హారతి జరుగుతుంది. ఇదిగోండి, ఇదొక ఘాట్ అండి. ఈ ఘాట్ వచ్చి చెప్తానండి మీకు. మణిమహల్ ఘాట్ అండి ఇది. మణిమహల్ ఘాట్ చూడండి. ఇది బోటు తయారవుతుంది చూడండి. ఇదండి, ఇవన్నీ రుద్రాక్షలు కాశీలోనే. ఇవన్నీ ప్యూర్ రుద్రాక్షలు అండి. ఈ ఘాట్ వచ్చి వరాహి ఘాట్ అండి.
బాగుంటుంది ఇక్కడ రావాలి. ఈ ఘాట్ వచ్చి త్రిపుర బహార్వి ఘాట్ అండి. ఇదిగోండి చూడండి. ఈ ఘాట్లన్నీ పక్క పక్కనే ఉంటాయండి. ఇదిగోండి ఈ ఘాట్ వచ్చి మీర్ ఘాట్ అంటండి. ఇక చూడండి. ఇవన్నీ గంగా ఒడ్డున ఉంటాయి. మీర్ ఘాట్ ఇదిగోండి వరుసనే అలా లైన్గా వరుసగా ఇవన్నీ మొత్తం 90 ఘాట్లండి. చూడండి పెద్ద పెద్ద బాటిల్స్ ఇవన్నీ గంగా ఒడ్డునే ఉన్నాయి. గణపతి గెస్ట్ హౌస్ అట్ట అది. ఇక్కడ వర్షాలు వస్తే దగ్గరగా అగో చూడండి అక్కడ వరకు మునిగిపోతుందండి గ్యారంటీగానే. మొత్తం అక్కడ వరకు ఈ గంగామాత అంతవరకు వెళ్ళిపోద్దండి. చూడండి ఎంత డెవలప్మెంట్ చేశారో. ఇదంతా మోదీ గారు వచ్చిన తర్వాత కానీ ఈ బ్రిడ్జి ఈ ఘాట్లు డెవలప్మెంటు ఈ కాశీ డెవలప్మెంటు ఎంత బాగా జరిగిందంటే నిజంగా చాలా ఎక్సలెంట్గా జరిగిందండి. ఇదిగోండి ఇంతకుముందు ఈ కాశీలో ఘాట్స్ మొత్తం 90 ఘాట్స్ ఉంటాయండి. ఈ ఘాట్స్ బోట్ షికార్ ద్వారా చూడవచ్చండి. బోట్ షికార్ ద్వారా మనకి 40 ఘాట్స్ మాత్రమే చూపిస్తారు. ఈచ్ వన్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దయచేసి గమనించగలరు. లలిత ఘాట్ అండి. లలిత ఘాట్ ఇది. బాగా డెవలప్మెంట్ చేశారు. వాహ్ చాలా ఎక్సలెంట్ నిజంగానే. చూడండి ఎంత 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 ఎక్సలెంట్ తీసుకొచ్చారో. అది అండి చూడండి బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఇది. నిజంగా ఈ వీడియో ద్వారా మీకు నేను ఎలా చూపిస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగానే. ఇది లలిత ఘాట్ అండి. ఇది చూడండి ఎక్సలెంట్గా. దీన్ని మన మోదీ గారు ప్రధానమంత్రి మోదీ గారు చూడండి ఎంత ఎలా డెవలప్మెంట్ చేశారో. బోట్ షికార్ అవి కనబడుతుంది చూడండి. అది మణికర్ణిక ఘాటు. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాం. దర్శనం అయ్యాక అక్కడికి వెళ్తాము. దర్శనం కారిడార్ అండి. ఇక్కడ ఏదో మంచినీటి సప్లై జరుగుతుంది. తాగడానికి వెళ్తున్నాం. కాశీ వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామితో పాటు కాశీ అన్నపూర్ణమ్మ తల్లి, కాలభైరవ స్వామి, కాశీ విశాలాక్షి,
మృత్యుంజయ, వారాహిమాత, ఓంకార, మకార, అకార స్వాముల దర్శనం తప్పగా చేసుకోండి. చుట్టుపక్కల చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. అవి నడిచి వెళ్ళే టెంపుల్స్ అండి. తప్పగా తెలుసుకుని దర్శనం చేసుకుంటారని ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. బాయ్.